అనంతపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా జేసీ పవన్ కుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అభిమానులతో భారీ ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకుని నామినేషన్ వేశారు. తాను ఎంపీ అయితే అనంతను మరింత అభివృద్ధి చేస్తానంటున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డితో రిపోర్టర్ సాయి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఇన్నాళ్ళు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడుగా గుర్తింపు పొందిన జేసీ పవన్ కుమార్ రెడ్డి ఇప్పుడు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనంతపురం పార్లమెంటు గురించి ఆయనకేం తెలుసు, ఆయన ఈ ఎన్నికల్లో ప్రచారంలో ఎలా ముందుకెళ్తున్నారు, ప్రజల నుంచి ఆయనకి ఎలా స్పందన వస్తుందని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇన్నాళ్ళు ఎంపీ దివాకర్ రెడ్డి గారి కొడుకు అనుకుంటూ ఉన్నారు పవన్ కుమార్ రెడ్డిని, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఈ అనంతపురం పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాల్లోనూ మీకు ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది? నేను జేసీ దివాకర్ రెడ్డి గారి కొడుకుగానే జీవితాంతం పిలిచబడతానండి. ఎందుకంటే ఆయన అంత టవరింగ్ పర్సనాలిటీ, రాజకీయాల్లో ఒక ఆయన ముద్ర వేశారు. ఆయన కొడుకుగా చాలా గర్వంగా ఉంటుంది. ఇప్పుడు ఎంపీ అయినా కూడా జేసీ దివాకర్ రెడ్డి గారి కొడుకు అంటేనే నేను ఆనందపడతాను. నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా, మా తండ్రి ఎంపీ అయినప్పటి నుంచి కూడా నేను ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని చూసుకుంటున్నా. మీకు తెలిసిన విషయమే. ఏదైనా సమస్యలు ఉంటే కానీ ప్రజలు చేరువుగా అవుతూ నేను వారి మధ్యలోనే ఉన్నాను. గత సంవత్సరం నుంచి అయితే మరీ ఎక్స్టెన్సివ్గా ప్రతి గ్రామం తిరిగిన మొట్టమొదట భారతదేశంలో ఎవరైనా ఒక నాయకుడు ఉన్నాడంటే అది బహుశా నేనే. సో వాళ్ళ చేరువై వాళ్ళ సమస్యలు ఏంటి, నా పరిచయంతో పాటు వాళ్ళ సమస్యలు కూడా కనుక్కొని తీర్చాను కనుక నాకు గట్టి నమ్మకం. మీరు చూసారు ఈరోజు నామినేషన్కి ఒక పర్వంలాగా వచ్చి అంత ఉప్పెన్నగా వచ్చి వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళ ప్రేమ ఆదరణ, మా పార్టీకి ఉండే ప్రేమ, మా పార్టీ నాయకుడి మీద ఉండే ప్రేమ, మా నాన్నగారి మీద ఉండే ప్రేమ, యువకులకి యూత్కి నా మీద ఉండే అభిమానము ఈరోజు చూపించారు. అత్యంత మెజారిటీతో నన్ను గెలిపిస్తారు ఈ ప్రజలని గట్టి నమ్మకం ఉన్నది. అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్కు సంబంధించిన 7 నియోజకవర్గాల్లోనూ అంటే మీకు అనుకూలంగా ఉండే క్యాండిడేట్లు కొంతమంది ఉన్నారు, కొంతమంది మీకు అనుకూలంగా లేని క్యాండిడేట్లు కూడా ఇప్పుడు పోటీ చేస్తున్నారు. వీళ్ళందరినీ ఎలా సమన్వయం చేసుకొని ముందుకెళ్దాం? అందరూ కూడా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్స్ అండి. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నామినీసే. మాకు ఏ క్యాండిడేట్తో వైరం లేదు, విభేదాలు లేవు. ఒకసారి పార్టీ క్యాండిడేట్ అన్నాక మేము మా భుజాల మీద వేసుకొని మోస్తాం. అదేవిధంగా నన్ను కూడా మా క్యాండిడేట్లు అందరూ మోస్తారు నమ్మకం. ఈరోజు కూడా అందరూ వచ్చారు, మీరు చూస్తారు. రాబోయే నామినేషన్లో కానీ ఎలక్షన్ క్యాన్వాసింగ్ కానీ కలిసే మేము చేస్తాం. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదండి. ప్రతి క్యాండిడేట్ గెలుపుకి నా సాయశక్తిలా 100% నేను ఐ విల్ డెఫినెట్లీ సీ దట్ దే ఆల్ విన్ విత్ గ్రేట్ మెజారిటీ. ఇప్పుడు ఈ 7 నియోజకవర్గాలకి ఈ అనంతపురం పార్లమెంట్లో ఏ సమస్యలు గుర్తించారు? మీకు చెప్పా కదండి, మేజర్గా తాగునీటి, సాగునీటి, ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ ఆర్ ద మేజర్ ఇష్యూస్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ ఎంప్లాయ్మెంట్ ఏం చేయాలి? ఇంత పెద్ద ఫ్యాక్టరీలు మా ముఖ్యమంత్రి గారు పెట్టారే, మరి అన్ని ఉద్యోగాలు మన జిల్లాకే వస్తున్నాయి, అది చెక్ చేయాలి. వారి గవర్నమెంట్ తరపున కాకుండా నా తరపున మీకు తెలుసు కొన్ని 100 ఉద్యోగాలు ఇస్తున్నా. ఈ ఏదైతే ప్రాసెస్ ఉందో కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఉద్యోగాలు ఇప్పించడం. ఈ 2 బేసిక్ నాకైతే తెలిసిన మెయిన్ అజెండా. కానీ రాబోయే 5 సంవత్సరాలలో కొత్త ఇష్యూస్ వస్తాయి, కొత్త ఇష్యూస్ మీద మన ఫోకస్ పోతుంది. అవి కూడా తీరుస్తూ ఇదేదో ఈ 2 చెప్పాను కదా, ఈ 2 కాకుండా అవి కూడా దగ్గరుండి దాన్ని కూడా సాల్వ్ చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఇది అనంతపురం పార్లమెంటు నియోజకవర్గంలో ఎంత అసమ్మతి ఉన్నా కూడా, అసమ్మతి వాదులున్నా కూడా వారిని అందరినీ కలుపుకొని ప్రజా సమస్యలను తీర్చే విధంగా, అలాగే ఇంకా ఏవేవి నెలకొని ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అయ్యే దిశగా కూడా తాను ముందుకెళ్తానని జేసీ పవన్ కుమార్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ చారితో సాయి ప్రసాద్, రాజ్ న్యూస్, అనంతపురం.